హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ వచ్చి కూడా మాత్రం మర్చిపోకండి. మేము ఈ షూట్ తీసి ఎగ్జాక్ట్ 1 year అవుతుందండి. అంటే ఇప్పుడు వియాకి 16 months కదా, లాస్ట్ వియాకి 6 months అప్పుడు షూట్ తీసాము. ఈ షూట్ అయితే మళ్ళీ ఎగ్జాక్ట్ 1 yearకి ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూశారుగా నేను ఎంత బద్దకొస్తున్నానో, మీకు ఈ వ్లాగ్ చూస్తేనే అర్థమవుతుంది. అలా అన్ని వీడియోస్ తీసి అలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు అలా ఓపెన్ చేస్తే తెలుస్తుంది, అరే ఈ వీడియో ఉంది అని. అలా ఫుడ్ బ్లాగ్స్ కానీ డే బ్లాగ్స్ కానీ అన్నీ అలానే ఉన్నాయండి. ఇప్పుడు వియాకి 6 months కానీ ఇప్పటి వరకు నేను 12 months వరకే డే బ్లాగ్స్ పెట్టాను. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు పెట్టమని, అవి కూడా ఎడిట్ చేస్తూ పెడతానండి. వరుసగా అదే పనిలో ఉన్నాను నేను. మేము 2 themes తీసుకున్నామండి. ఫస్ట్ థీమ్కి డ్రెస్ అనేది ప్రిఫర్ చేయలేదు. ఆరెంజ్, వైట్ ఇంకా గ్రీన్ కలర్ చున్నీస్ తీసుకొని అలా మిడిల్లో చుట్టి 2 sides వదిలేసాం అంతే. ఆ తర్వాత అశోక చక్రాన్ని పేపర్ పై గీసి విజయ్ అలా పెట్టాడు. చూస్తున్నారుగా కాళ్ళు ఎలా ఆడిస్తుందో నాన్ స్టాప్ గా. అసలు ఫోటో తీయడానికే ఇస్తలేదు. ఒక కెమెరా అయితే బ్లాక్ అలా పెట్టేశాను, ఇంకో మొబైల్లో ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాము. కానీ హోటల్ పైగా చేసేస్తుంది చున్నీని అల్లరి పాప. పిల్లలకి షూటింగ్ అనేది వాళ్ళకి కాళ్ళు రాకముందు, అంటే నడవడం రాకముందు చేసే షూటింగ్సే బెటర్ అండి. ఒక్కసారి వాళ్ళు నడవడం స్టార్ట్ అయిందా అంతే, అస్సలు ఊరుకోరండి. ఇప్పుడు చూస్తున్నానుగా వియాని అస్సలు ఆగడం లేదు. నాకైతే 11th 12 month షూట్కి అయితే చాలా సతాయించింది. వియాని వేరే డ్రెస్ వేసి ఇలా షూట్ చేస్తున్నామండి. ఏది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ముద్దుగుమ్మ ఈ డ్రెస్లో చాలా క్యూట్గా కనిపిస్తుందండి. సూపర్ సెట్ అయింది వియాకి. ఇంతకీ మీరు మీ బేబీస్కి షూట్ చేశారో లేదో, చేస్తే కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో వచ్చేయండి, మాట్లాడుకుందాము. ఇదేనండి మా షూటింగ్ బ్యాక్గ్రౌండ్. ఇలా అయితే ఉంటుంది. రింగ్ లైట్ పట్టుకొని నేను అలా ఇలా తిరుగుతాను. విజయ్ ఫొటోస్ తీస్తాడు. అప్పుడప్పుడు విజయ్ రింగ్ లైట్ పట్టుకున్నప్పుడు నేను ఫొటోస్ తీస్తాను. ఎవ్రీ షూటింగ్ ఇలానే జరుగుతుంది. పిల్లలకి రింగ్ లైట్ యూస్ చేయొద్దు, కానీ అలా కాసేపు యూస్ చేస్తాను. పిల్లలకి షూటింగ్ అంటే పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్ అండి. 1 day బిఫోర్ నుంచే అసలు థీమ్, డ్రెస్సెస్, యాక్సెసరీస్, ప్లానింగ్స్ చాలా ఉంటాయి. షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి టోటల్ షూటింగ్ అయ్యాక మళ్ళీ టోటల్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అప్పుడు ఉంటుందండి అసలు టాస్క్. మా షూటింగ్ అయితే ఇలా జరిగింది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.